శివుడు తల మీద చంద్రుడు ఎందుకుంటాడో మీకు తెలుసా? ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. చంద్రుడు ఎవరో కాదు, పరమ పతివ్రత అయిన అనసూయాదేవి కుమారుడు. మంచి గుణాలతో కనిపించిన చంద్రుడిని తన అల్లుడిగా చేసుకోవాలని అనుకుంటాడు దక్షుడు. బ్రహ్మ కుమారుడైన దక్షుడికి 62 మంది కుమార్తెలు. వారిలో 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళందరినీ సమానంగా చూసుకోవాలని, ఎవరిని బాధ పెట్టొద్దు అంటూ చంద్రుడి వద్ద మాట తీసుకుంటాడు. అయితే కొద్ది రోజులకే చంద్రుడు మామకిచ్చిన మాట తప్పుతాడు. తన 27 మంది భార్యల్లో చంద్రుడికి పెద్ద భార్య రోహిణి అంటే చాలా ఇష్టం. దీని కారణంగా మిగతా 26 భార్యలను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఇదే విషయాన్ని 26 మంది కూతుర్లు తండ్రికి ఫిర్యాదు చేస్తారు. ఈ విషయం మీద చంద్రుడిని దక్షుడు మందలించినా అతనిలో మార్పు రాకపోవడంతో కోపాతుడైన దక్షుడు చంద్రుడికి శాపమిస్తాడు. రోజు రోజుకి నీ విలువ తగ్గిపోతూ చివరికి అంతమవుతావు అని శపిస్తాడు.